భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన పంచాయతీ కట్టుగూడెం గ్రామానికి చెందిన ఎర్రసి ముత్తయ్య వెంకమ్మ దంపతుల కుమారుడు భద్రయ్య వయసు 21 సంవత్సరాలు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీకి సంబంధించిన మోటార్ రిపేర్ కి రావడంతో పంచాయతీ కార్యదర్శి చంద్రగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందినటువంటి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ పోట్రు రమేష్ కు కాంట్రాక్ట్ ఇవ్వడంతో ఆయన కట్టుగూడెం గ్రామానికి చెందిన ఎరిదేశి భద్రయ్య సహాయం నిమిత్తం తీసుకుని వెళ్లాడు. విద్యుత్ మరమ్మతులు చేయుచుండగా మోటార్ కు సంబంధించిన వైర్ ను విద్యుత్ ట్రాన్స్ఫారం మీదుగా విసిరివేయడంతో అకస్మాత్తుగా ఆ వైర్ కు విద్యుత్ ప్రవహించి షాక్ కు గురై భద్రయ్య స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందాడని నిర్ధారణ చేశారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ నిర్లక్ష్యం, పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణ లోపం వల్లనే భద్రయ్య మృతి చెందాడని మృతుని బంధువులు, తల్లిదండ్రులు హాస్పిటల్ ఎదురుగా ఆందోళన చేశారు. సంఘటనా స్థలానికి చంద్రగొండ ఎస్ఐ మాచినేని రవి, జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి చేరుకుని ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రామ పంచాయతీలోని విద్యుత్ మరమ్మతులు జరుగుతున్నాయని, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మోటార్ రిపేర్ చేయడం వల్లనే భద్రయ్య విద్యుత్ షాక్ కు గురై చనిపోయాడని విద్యాశాఖ ఏవి సాయి తరుణ్ తెలిపారు. డాక్టర్ పనికి వెళ్ళొచ్చి పడుకుంటే ఆ పిల్లగాన్ని మామూలుగా కాలే పడుకొని ఉంటే ఆ పిల్లగాన్ని కొంచెం సాయం చేద్దారని లేకపోయింది. ఈ పిల్లగాన్ని బయట ఇంట్లో మనం తీసుకెళ్ళినాను. మధుకూరు రమేష్ అన్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మా చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళాక వైరు లైన్ ఉందిగా ఎల్సీ తీసుకోకూడదు, లైన్ లాగారు. అది ట్రాన్స్ఫర్ మీద పైకి విసిరేసారు. టేబుల్ని ట్రాన్స్ఫర్ పైకి వేసిండు. ఈ రమేష్ అన్న ఏమంటే పైకి విసిరేసానికి ఖాళీ ప్లేస్ లేదు. ఏమైనా జారి వచ్చి జంపర్ లేదు. ఏం చెప్తున్నాం లేదు. ఇదే వాటర్ పైన అప్పుడు 3 కేబుల్ వైర్లు వేసాను. ఈ మాత్రం కేబుల్ వైర్ వేసాను. ఆ కేబుల్ వైర్కి దాని నుంచి వచ్చింది జంపర్ ట్రాన్స్ఫారం లేదు, కింద ఉండదు. ఎల్సీ లేదు, దానికి ట్రాన్స్ఫారం నటంగా ఇల్లు మొత్తం కట్టాలి. ఆ ఇక్కడ ఎంత అవుతుంది ఇంటి ఉంటుంది. దాని కాడ నుంచి ఏవి పంచాయతీ మొత్తం రోజు పని కూలి పని పోతుంది. కూలి పని పోతుంది.